ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి అందరూ? దేవుడికి స్తోత్రం. మనం ఈరోజు మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడి గురించని ధ్యానించి భాగ్యాన్ని మనకు దేవుడు ఇచ్చారండి. దేవుడికి స్తోత్రం. ఎలా ఉన్నారండి మీరు? బాగున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఓకే అండి, ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ ఏంటంటే, నీ భయానికి సమాధానం దేవుని వాగ్దానం. నీ భయానికి సమాధానం దేవుని వాగ్దానం. వాక్యంలోకి వెళ్దామా? ఇర్మియా 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందామా? మీకు ఈరోజు దేవుడు మాట్లాడబోయే వాగ్దానము, దేవుడు ఇయ్యబోయే వాగ్దానం అండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగును సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకును ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏమని చెప్తున్నారండి? జనములకు ప్రవక్తగా నియమించారంటండి. మనము గర్భంలో రూపింపబడక ముందుకే అండి దేవుడి ప్లాను ఏమైంది? ప్రవక్తినిగా నియమించాడంటండి మనల్ని. నియమించి 6వ వచనం, అందుకు అయా ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగును సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకును నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీను చెప్పవలెను. ఏందంటండి? దేవుడు మనల్ని పంపిస్తున్నాడండి. ఆయన ఎక్కడ వెళ్ళమంటారో అక్కడికి వెళ్ళాలి. అడగాలండి, నేనేం చేయాలి అని చెప్పి అడగాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తారో అక్కడికి వెళ్ళాలండి. నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలెనని వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకును తోడై ఉన్నాను. ఏందంటండి? విడిపించుటకు తోడై ఉన్నాడంటండి. ప్రతి విషయంలో నీకు సమాధానం లేదా, గృహంలో ఏ సమస్య అయినప్పటికీ అండి, ఆర్థికంగా సమస్యలు ఉన్నారా, అప్పు సమస్యలో ఉన్నారా, గొడవల సమస్యలో ఉన్నారా, సమాధానం లేదా ఇంట్లో, ప్రతి విషయంలో అండి విడిపించుటకు ఆయన మనకు తోడై ఉన్నాడంటండి. నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నారు దేవుడు. 8వ వచనం అండి, వారికి భయపడకుము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏమై ఉన్నారంటండి? మనకి తోడై ఉన్నాడంటండి. విడిపించుటకు మనకు దేవుడు తోడై ఉన్నాడండి. ఈరోజు కోర్టు సమస్యల, కేసు సమస్యల, ఇంకే సమస్యతో ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడిపించుటకును నీకు తోడై ఉన్నాడండి. ఈరోజు దేవుడిని నీతో అందరితో మాట్లాడుతున్నాడండి. ఈ వాగ్దానం మీకండి.
ఎవరు లేరు నాకు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు శ్రమలున్నాయి, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు అప్పులున్నాయి, నా కుటుంబ సమస్యలు, నాకు వివాహం చేసేవాళ్ళు లేరు, నాకు ఎటువంటి విషయంలో కూడా సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకు ఉండి కూడా ఎవరు లేరు అనుకుంటున్నారా? నీకు దేవుడు తోడై ఉన్నాడంటండి. విడిపించుటకు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడండి దేవుడు. ఇప్పుడు ప్రతి సమస్య నీకు బలీనత ఉన్నదా? ఏ బలీనతో ఉన్నారో, ఏ రోగాలతో ఉన్నారో ఇంకా విడిపించలేరు. ఏ డాక్టర్ కూడా ఇంకా నా వల్ల కాదు, మేమేం చేయలేమంటున్నారా? అటువంటి సమస్య కూడా విడిపించుటకు దేవుడు నీకు తోడై ఉన్నాడండి. నీ రోగంల విషయంలో కానీ, కోర్టు సమస్యలు, కేసు సమస్యలు, నీ పైన అబద్ధం నింద మోపబడిందా, కోర్టుల కేసు జరుగుతుందా, ప్రతి సమస్య నుంచనే విడుదల ఇయ్యడం కోసం మీతో ఉన్నాడండి దేవుడు. నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాడండి. నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. మనం వాక్యంలోకి వెళ్దాం. 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగును సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏందంటండి? ఆయన మాటలు మన నోటిలో ఉంచి ఉన్నాడంటండి. ఆయన మాటలు మనం ఎప్పుడు ఏ సమయంలో ఎవరితో ఏం పలకాలో మన నోటిలో ఉంచి ఉన్నాడు. మనకు ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. మీరేం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఎక్కడ ఏం మాట్లాడాలో దేవుడు మాట్లాడిస్తాడంటండి. మన నోటిలో ఆయన మాటలు ఉంచి ఉన్నాడండి. చదువుదామా? 10వ వచనము. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, వెలిగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపచేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినములను జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఏందంటండి? విరుగుగొట్టుటకును, వెలిగించుటకును, పాపంలోంచని, చెడ్డ తలంపులోంచని, చెడ్డ ఆశల నుంచని పెరికి వేస్తాడంటండి. విరగొట్టుటకును, ప్రైడ్, గర్వముని విరగొట్టడానికి, గర్వముందా, గర్వంని అణిచివేయడానికి, సాతాను క్రియలను అణిచివేయడానికి, విరగొట్టడానికి, సాతాను వేసే ప్లాన్స్ అన్నిటినీ నాశనం చేయడానికి. ఇంకేం చెప్తున్నానంటే, నాశనం చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి, సాతాను వేసే ప్లాన్స్ అన్నిటినీ నాశనం చేయడానికి, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఏమని చెప్తున్నాడండి? జనముల మీద, రాజ్యము మీద మనల్ని నియమించి ఉన్నాడంట. జనముల మీద మనకు అధికారం ఇచ్చాడంట అండి, ఏలుటకును. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ప్రతి దాని మీద ఏలే శక్తిని మనకు ఇచ్చాడు, ఏలుటకును, రాజ్యముని. ఎవరుండాలో తెలుసా అండి అధికారంలో? ఆయన బిడ్డలండి. ఆయన బిడ్డలకి ఇచ్చాడంట ఆ అధికారం. కానీ మనం ఈ రోజుల్లో భయపడుతున్నాం కదా. అవునండి, మనం ఉండాలి, మనం ఏలాలి. ప్రతి దానిపైన
మనకు అధికారం ఇచ్చాడండి. మనకు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. నేను నియమించాడంట ప్రవక్తగా, జనములకు ప్రవక్తినిగా నియమించాడండి. నీకు తోడైండి నేను విడిపిస్తానంటున్నాడు. ప్రతి వాగ్దానం ఇచ్చాడండి. నీ భయములకు కారణము, నీ భయముల అన్నిటినీ నుంచి విడుదల కావాలి అంటే వాగ్దానాన్ని పట్టుకోండి. నీకు వాగ్దానం ఇస్తున్నాడండి. నేను నీకు తోడై ఉన్నానని, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడండి ఈరోజు దేవుడు. నీతో మాతో అందరితో మాట్లాడుతున్నాడండి. నాకెవ్వరు లేరు తోడు, నా భర్త నాకు తోడు లేడు, మా మమ్మీ మా డాడీ తోడు లేడు, ఎవరు లేరు, అక్క చెల్లి తమ్ముడు ఎవరికి తోడు ఉండరండి. దేవుడు ఒక్కడే అండి. శాశ్వతమైన ప్రేమ చూపించేది దేవుడు ఒక్కడే. ఎల్లప్పుడూ నీ తల్లిదండ్రి నేను విడిచిపెట్టవచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ ఫ్రెండ్స్ నిన్ను విడిచిపెట్టవచ్చు అండి. కానీ నిన్ను విడవని ఎడబాయని దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే నిన్ను విడిచిపెట్టట్లేదండి. దేవుడు ఒక్కడే నిన్ను విడిచిపెట్టాడండి. ఎటువంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా దేవుడు ఒక్కడే మిమ్మల్ని విడిచిపెట్టాడు. మనుషులను నమ్ముట కంటే యోహాను ఆశ్రయించుట మేలు. ప్రతి ఒక్కరూ తన స్వార్థం విషయమై ఉంటారండి మీతో పాటు. కొన్ని రోజులు అది మనుషులు వాళ్ళకు అవసరం ఉన్నంత కాలము మీతో ఉంటారు. మీ నుంచని ఏదైనా అవసరం ఉందా అంతవరకే, ఆ అవసరం తీరేంత వరకే మీతో ఉంటారు. ఆ తర్వాత మీతో ఉండరండి. మనుషులు అలాంటి గుణాలు కలిగి ఉన్నారండి. స్వార్థంగా ఉన్నారండి. కానీ ఏ స్వార్థం లేనిది ఏది లేనిది అంటే దేవుడు ఒక్కడే అండి. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానం ద్వారా మనల్ని విడిపిస్తున్నాడండి. నీకు నాకు అందరికీ దేవుడు తోడై ఉన్నాడండి. నువ్వు వెతుకుతున్నావా ఎక్కడ సహాయం దొరుకుతుందని? ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు, ఎవరు నాకు తోడుగా ఉంటారని వెతుకుతున్నావా? దేవుని వెతకండి, దేవుని వెతకండి. వెతికినప్పుడు నీకు దేవుడు దొరుకుతాడండి, నీతో మాట్లాడతాడండి, ప్రతిరోజు నీతో ముచ్చటించుతాడండి. ఫ్రెండ్ కంటే ఎక్కువగా నీతో ఉంటాడు ఎల్లప్పుడూ. తల్లిదండ్రి కంటే ఎక్కువ నీతో ఉంటాడు దేవుడు ఒక్కడే. తల్లిదండ్రులైనా విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టాడండి. భర్త అయినా విడిచిపెడతాడు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రేమ స్వరూపి కదా అండి మన దేవుడు. ఆయన ప్రేమ మనము కలిగి ఉండాలి. మనం ఆయన మాట వినాలి అండి. ఆయన మన నోటిలో ఆయన మాటలు పెట్టాడంట. ఏలుటకును, ప్రతిదాన్ని ఏలుటకును మనం ఏలాలండి. ప్రతిదానిపైన మనకు అధికారం ఇచ్చాడు, రాజ్యం పైన అధికారం ఇచ్చాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? భయపడుతున్నామా? భయపడుతున్నాం కదా అండి. భయపడొద్దు, విశ్వాసంతో గట్టిగా నిలబడండి. మనం భయపడకుండా మనకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఏ శత్రు మనల్ని ఎవరేమీ చేయలేరు. ఆయన మన పక్షంన వ్యాజ్యమాడతాడండి. శత్రువు నీ పైన ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా? ఆయననే యుద్ధం చేస్తాడు మన పక్షంన. అది అండి.
దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఆ వాగ్దానము ప్రార్థిద్దాం. ఓకేనా అండి? మీకు ఏ సమస్యలు ఉన్నా నాకు కాల్ చేయండి. స్క్రీన్ మీద ఉంటుంది నా నంబరు. నా నంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు అండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియోస్ చేసేది. నేను ఎప్పుడు ఏ రోజు వస్తానో తెలియదు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు నేను లైవ్ ఇస్తానండి. మీరు మెసేజ్ పెట్టవచ్చు, కాల్ చేయొచ్చు. మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు విడుదల ఇస్తున్నాడు దేవుడు. ఇంకో విషయం ఏంటంటే, ఒక సాక్ష్యం పంచుకోవాలండి. మీ ముందు సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. నాకు ఈరోజు కాల్ చేసి బేబీ విజయవాడ నుంచి వాళ్ళ తమ్ముడికి కడుపులో పేగులన్నీ వాపులు వచ్చేసినాయి, కడుపు నొప్పి అంటున్నాడమ్మా. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు ఆ నొప్పి. చాలా విపరీతంగా నొప్పి వస్తుందమ్మా. మీ వాక్యము టీవీలో చూశాను, మీ నంబర్ నోట్ చేసుకున్నాను, చేస్తున్నానమ్మా అని చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. మా తమ్ముడికి ప్రార్థన చేశారు మీరు. ఇప్పుడు నొప్పి లేదమ్మా, కంప్లీట్గా వెళ్ళిపోయింది ఆ నొప్పి. ఆ బాధ లేదమ్మా. మా తమ్ముడు బాగా చేశాడమ్మా. నేను కలవాలి అనుకుంటున్నానమ్మా అని చెప్తుంది. దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదండి. దేవుడు అంటే కార్యం చేసింది. దేవుడు మనకు శక్తిని, అధికారం ఇచ్చాడండి. మనం ప్రార్థించగా విడుదల ఇస్తాడండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడండి. అప్పుడు చేశాడు అద్భుతాలు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడండి. జరిగిస్తాడు అద్భుతాలు. విశ్వాసం ఉన్నదా అద్భుతాలు చూస్తారు. విశ్వాసంతో ప్రార్థించండి. మీకు ఏమి కావాలో అది కలుగుతుందండి. అద్భుత కార్యాలు చేస్తున్నాడండి దేవుడు. నన్ను కలవాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ చేయండి. ఫోన్ చేస్తే నేను అపాయింట్మెంట్ ఇస్తాను. కలవచ్చు, మీరు రావచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చండి. బేబీ విజయవాడ నుంచి తను అంటుంది, అమ్మా నేను చూడాలి, నేను నిన్ను కలవాలి అమ్మా, దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడమ్మా అని చెప్పి తను సాక్ష్యం ఇస్తుందండి. ఇలాగ చాలా సాక్ష్యాలు ఉన్నాయి. పక్షవాతి కలిగిన వాళ్ళు లేచి నడుస్తున్నారండి. కృష్ణా జిల్లా నుంచి వెంకటేష్ ప్రతి ఒక్క జీవితంలో అద్భుతాలు చేస్తున్నారండి. నమ్మిన ఎడల మీ సూచక క్రియలు చూస్తారు, అద్భుత కార్యాలు చూస్తారు. ఓకేనా అండి? మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధరి కర మహజి ఎలహోర మహషియార్ అందరియార్ అకార బాషియార్ అందరియా నమ. అనేక అద్భుత కార్యాలు చేయబోచున్నాను. అభిషేకము చేత నింపబోచున్నాను. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. అయా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దర్శించండి నాయన. ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్య నుంచి విడిపించండి. అద్భుత కార్యం జరిగించండి నాయన. కోటి సమస్యల నుంచి విడిపించండి నాయన. ఇక ప్రభా మా తండ్రి గృహాల సమస్యల నుంచి విడిపించండి నాయన. ఎవరికైతే డబ్బులు మరి నాయన ఇచ్చి ఉన్నారో ఆ డబ్బులు రావట్లేదో ప్రభా, రిలీజ్ చేయబోతున్నాను కందనాలు ప్రభా. వాళ్ళ నుంచి రిలీజ్ చేయండి ప్రభా. అద్భుతం జరిగించండి. భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయినారా, వాళ్ళని నడిపించండి నాయన. అయా తండ్రి నాయన, భర్తను భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందా నాయన, వాళ్ళని నడిపించండి నా తండ్రి. అద్భుత కార్యం జరిగించండి. గర్భఫలం లేక బాధపడుచున్నారా, గర్భఫలం వాళ్ళకు అనుగ్రహిస్తున్నాయి కొందనాలు ప్రభా. నాయన
ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల ఇచ్చి నడిపిస్తున్న వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.